గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఏర్పాట్లు అదిరిపోయేలా ప్లాన్ చేసింది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు స్పీడ్ గా జరగడం లేదు. సర్కార్ పుష్కరాలను ప్రెస్టీజ్ గా తీసుకున్న అధికారుల తీరుతో భక్తులకు ఇబ్బందులు తప్పనట్టే ఉంది. ఆదిలాబాద్ జిల్లా బాసరిలో పుష్కరాల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు. పుష్కర సమయంలో ప్రతిరోజు 5 లక్షలకు పైగానే భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు ఫెసిలిటీస్ విషయంలో వెనకడుగు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలోని వసతి గృహాలు సరిపోవని అంటున్నారు. మరి గోదావరి నదిలో స్నానం చేసుకునే రోజు ఇక్కడ ఉండాలని చెప్పేసి భావిస్తారు. మరి ఇక్కడ రూమ్లను చూసినట్టయితే మరి రూమ్ల సౌకర్యాలు కూడా లేవు. మరి ప్రజలకు అందుబాటులో మరి చాలా అతి తక్కువ రూమ్స్ ఉన్నాయి. మరి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చేటువంటి ప్రజలకు సరిపోవని ఒక ఉద్దేశంతో మేము కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. దయచేసి అధికారులను అలర్ట్ చేయండి. భక్తుల ఫెసిలిటీస్ విషయంలో రాజీ పడ్డం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అంత సీన్ లేదంటున్నారు భక్తులు. రోజుకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు వసతి, భోజనం, దర్శనం, పుణ్య స్నానం, పిండ ప్రధానం, ప్రత్యేక పూజలు, పార్కింగ్, ప్రసాదాల కౌంటర్ల దగ్గర భక్తుల సందడి విపరీతంగా ఉంటుంది. అయితే అధికారులకు ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు భక్తులు. లాడ్జీలు, స్కూళ్లు, ట్రిపుల్ ఐటీ మొదలైన ప్రాంతాలు రద్దీగా నిండిపోతాయంటున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పనులు కూడా అన్ని పనులు రోడ్డు పనులే కానీ, మరుగుదొడ్లే కానీ, నీటి సౌకర్యం కానీ అన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ 10 రోజులలో పూర్తయ్యే పరిస్థితి కనబడడం లేదు. వచ్చిన భక్తులకు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. రూములు లేవు, ఇక్కడ ఎండ బాగా కొడుతుంది, టెంట్లు కావాలి. తెలంగాణ ప్రభుత్వంలో మనం గర్వించదగ్గట్టు టెంట్లు ఉండాలి, రూమ్లు ఉండాలి, భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను గోదావరి నదికి 5 కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేయనున్నారు అధికారులు. సుమారు 50,000 వాహనాల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వెహికల్స్ పార్కింగ్ చేసేందుకు ట్రిపుల్ ఐటీ, బ్రహ్మేశ్వరం, బీర్సెల్లి, నిజామాబాద్ లో ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాల్లో సుమారు 10,000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంది. దీంతో మిగతా వాహనదారులకు పార్కింగ్ తిప్పలు తప్పకపోవచ్చు. స్నానం తర్వాత అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు పెంచాలన్నది మరో ప్రధాన డిమాండ్. లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు భక్తుల అవసరాలకు అనుగుణంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. పుణ్య స్నానాల కోసం భక్తులు పోటీ పడే అవకాశం ఉండడంతో ఘాట్లను పెంచాల్సిన అవసరం ఉంది. విఐపీల దర్శనం, భక్తుల రక్షణ అధికారులకు కత్తి మీద సాములానే